ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ప్రియులారా, మన దేవుడు నీతిమంతుడు, నీతి సూర్యుడు, నీతిమంతులను ప్రేమించువాడు, నీతిమంతులను కాపాడువాడు, నీతిమంతులను ఆశీర్వదించువాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపులమైన మన కొరకు నీతిమంతుడుగా యేసు ఈ లోకమునకు వచ్చి తన పరిశుద్ధ రక్తమును కలువరి శిలువలో చిందించి మనలను నీతిమంతులుగా మార్చి ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా, యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడి ఉన్నాము. నీతిమంతుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. నీతిమంతుడైన అబ్రహాము సంతానముగా ఆయన మనలను మార్చి ఉన్నాడు. కలువరి శిలువలో మన పాపమును శాపమును ఆయన తీసుకొని ఉన్నారు. ఆయన నీతిని, ఆయన ఆశీర్వాదములను మనకు ఇచ్చుచూ ఉన్నాడు. మన దేవుడు నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీతిమంతుల సంతానమును ఆశీర్వదించువాడు, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. యాకోబు పెనూయేలులో పశ్చాత్తాపముతో తన పాపమును ఒప్పుకొని నీతిమంతుడుగా మార్చబడి ఆశీర్వదింపబడి ఉన్నాడు. ప్రభు మందిరమునకు వచ్చి, పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని సుంకరి ప్రార్థన చేసి నీతిమంతునిగా మార్చబడి ఉన్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల ఆయన ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా మార్చి ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. ఇట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, పెనూయేలులో యాకోబు ప్రార్థించి పాపములు ఒప్పుకొని నీ ఆశీర్వాదము పొందినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థించి నీ ఆశీర్వాదములు పొందినట్లు సహాయము చేయము. ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా జీవించి ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడినట్లు, అనేక మందికి ఆశీర్వాద కారకులుగా ఉండునట్లు నీ కృపను అనుగ్రహించుమని నీతిమంతుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.